మిర్చి ధరల విషయంలో గత ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి ధరలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గతేడాది ధరలు అధికంగా ఉండడంతో రైతులు విపరీతంగా మిర్చి సాగు చేశారని, దాని ప్రభావంతో మార్కెట్లు సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతేడాది క్వింటాల్కు 11,750 మద్దతు ధర ఉందని తెలిపారు. ఈ ఏడాది 44% వరకు ఉత్పాదకత తగ్గిందన్నారు. క్రయ విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పాటుకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అడిగితే ఇక్కడ క్లియర్ అయిపోయింది అన్నారు. మళ్ళీ అది రిపీట్ కాకూడదు. రిపీట్ కావస్తే చాలా సీరియస్. ఇప్పుడు ఎలాగా మీరు డిసైడ్ చేయాలి కంటే మీరు అనుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీరే విలేకరులు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మొత్తం మోనోపోలీ అంతా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం. మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక యార్డుకు వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి, భోజన సదుపాయాలు ఎప్పుడో ఫిబ్రవరిలో పెడతారు. ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికీ ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు. అవి కూడా సరి చేస్తాం. దీనన్నింటికీ మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగలేవని చెప్పారు. ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం. ఇమీడియట్గా వెళ్ళి ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో ఉన్నవి బాగు చేయాలో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్ని సరిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఇబ్బంది రాకుండా సార్, ఇబ్బంది రాకుండా మాకు చూడాలి. మీరు కూడా సహకరించాలి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టు కాకుండా వాస్తవం చెబితే మేము స్పందిస్తాం.